ఏ పరీక్ష మహారాజా, భక్తవత్సరుడైన పుండరీకాక్షుడు విష్ణుమూర్తి త్రిపురాసుర సంహారం అప్పుడు కూడా శంకర భగవానుడికి ఇలాగే సాయం చేసినాడయ్యా. బ్రహ్మ తాను వెళ్ళి సిద్ధరసమంతా మొత్తం దాగి మరి ఆ త్రిపురాసురుల సంహారంలో మొత్తం ముగ్గురిని 3 పురాలను కూడా దగ్ధం చేసినాడు పరమశివుడు. అప్పటి నుంచే త్రిపురహరుడు అనేటువంటి ఒక బిరుదు ఆ శంకర భగవానికి వచ్చిందన్నాడు. అనగానే ధర్మరాజు అంటాడు, మహానుభావ ప్రహ్లాద చరిత్ర చక్కగా వివరించి చెప్పినావు, వర్ణాశ్రమ ధర్మాలు కూడా చెప్పి నన్ను అనుగ్రహించవయ్యా. ఎవరు మహాత్ములు వచ్చినా కానీ ధర్మరాజు విడిచిపెట్టిన వాళ్ళ దగ్గర ఉన్న విటామిన్ మొత్తం తీసుకుంటాడు. అన్నీ నాకే తెలుసు అనుకోడు, అన్నీ నాకే తెలుసుకున్నట్టు అజ్ఞానం అహంకారం లేనిలేడు ఈ లోకంలో. నువ్వు తెలుసుకోవలసింది ఎంతో ఉన్నది, నీకు తెలుసుకున్నది కొంతేరే నాయన. అందరూ అసంపూర్ణులే, సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వాడు జ్ఞానం అనంతం బ్రహ్మ భగవంతుడే. యా అనగానే చెప్తున్నాడనమాట వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా చెబుతూ, హే పరీక్ష మహారాజా, అలా ధర్మరాజుకు నాతో వివరించినటువంటి సాధు వృత్తిమెరయుచునున్న జనులు మీ వంటి వారెత్తి పరమ ధర్మమనుచు భక్తిం దలంతునో అట్టి ధర్మరూపం అఖిలంబు ఎరిగింపుమా మునీంద్ర అని అడిగిన ధర్మజనకు నారదుండు చెప్పే వినుమా. ధర్మాలు కావాలి నాకు రాజా. భగవంతుని యొక్క ముఖంలోంచి, బావుల్లోంచి, ఊరుల్లోంచి, పాదాల్లోంచి చారువర్ణమయా సృష్టం గుణ కర్మ విభాగశ 4 కిలో మానవులు జన్మించారయ్యా. ఆ నలుగురు కూడా ఆ నారాయణమూర్తిని స్మరించి ఆ భగవంతుల్లో కూడా కలిసిపోతారు. ఇక ఆశ్రమ ధర్మాలు చెప్తున్నారు నేను. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం 4 ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచర్య ఆశ్రమంలో కూడా గురువు గారి యొక్క మంత్రాన్ని గురువుకు వినయవిధేయతలతో నమస్కరిస్తూ గురువు చెప్పిన మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని, త్రికాల సంధ్యావందనాన్ని, అగ్నిహోత్రాన్ని చెల్లించుకుంటూ గురువు గారి ఆజ్ఞ మేరకు వెళ్ళి గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. గృహస్థాశ్రమంలో పోయి భార్యని వివాహం చేసుకొని ధర్మానికి విరుద్ధం కాకుండా ఆ కోరికలన్నీ కూడా అనుభవించి సంతానవంతులయ్యి పితృదేవతల యొక్క రుణాన్ని కూడా తీర్చుకున్నవాడికి కావాలి. అప్పుడు పిల్లలను పెద్ద చేసి తన ధర్మాన్ని, ధనాన్ని కూడా వాడి చేతిలో పెట్టి అప్పుడు 3వది మరి వానప్రస్థం. వానప్రస్థం అంటే ఊళ్ళో ఉండకూడదు. ఉప్పు, కారం, పులుపు, చేదు, ఒగరు ఇవన్నీ కూడా షడ్రుచులు తినడానికి వీల్లేదు. కన్నమూల ఫలాలు తినుకుంటూ ఉండాలి. నువ్వు ఇంట్లోనే ఉండు, అరణ్యంలోనే ఉండు. బుద్ధి పరిపక్వమైన పొందిన తర్వాత సన్యాసం పుచ్చుకోవాలయ్యా రాజా. ఆ సన్యాసం అప్పుడు సమలోష్టాశ్మకాంచనుడు కావాలి. మట్టి బిడ్డను, రౌతును, బంగారాన్ని సమానంగా చూసేటువంటి ఒక దృష్టి ఎప్పుడైతే వాడికి వస్తుందో భగవాడు సన్యాసి అవుతాడయ్యా రాజా. సన్యాసి అంటే ఎలా ఉండాలంటే అజగరంలాగా ఉండాలి. అజగరం అంటే పెద్ద కొండ చిలువ. ఆ కొండ చిలువ ఎక్కడికి కదలదు, ఏది విడివ దగ్గరికి వస్తే. చిన్న చిన్న జీవుడు ఏదైనా వస్తే అటుకుని మింగుతుంది, రాకపోతే ఆయిగా పడుకొని నిద్రపోతుంది. లేదని ఏడవదు, ఉన్నదని ముడవదు. యదృచ్ఛారామ సంతుష్టో దండాతీతో విమత్సరా. మలమత్సరాలు లేకుండా ఏ దొరికితే దాంట్లోనే సంతోషపడుకుంటూ ఆనందంగా ఉండాలి. ఒక్కసారి ప్రహ్లాదుడు వెళ్ళి అజగరాన్ని అడిగితే అజగరని చెప్పిన సంగతి చెప్తున్నాయ్యా రాజా వినుమన్నాడు సుఖదేవుల వారు. ఏమయ్యా అజగరోత్తమా, నీ కాలక్షేపం ఎలా అవుతుందయ్యా, కథలవు మెదలవు కొనుక్కునే ఉంటున్నావు కదా, ఇలా జీవనయాత్ర గడుపుతున్నావు అంటే ఆ అజగరోత్తముడు అన్నాడయ్యా సన్యాసం అంటే ఇదేనయ్యా. ఎందుకు తెలిసిన, లేదని ఎవరిని అడుగను రాదని చింతింప పరును రప్పించినతో కాదని ఎద్దియుమానను ఖేదం మోదంబు లేక క్రీడింతు సుమ్మా. రాదని ఏడువా, వస్తే వాడు విడివా, ఏడువా మురువా, నిందించా వందించా, ఇలా సమానంగా ఉంటున్నాను కనుకనే సమస్థితిలో పరబ్రహ్మంలో కూడా హరినామాన్ని ధ్యానం చేసుకుంటున్నానయ్యా. అగో సన్యాసి ఎలా ఉండాలి అనగానే ధర్మరాజు అంటాడు కదా, అయ్యా మరి నా అలాంటి గృహస్థులకు నువ్వు చెప్పిన సన్యాసి ధర్మాన్ని ఫలం రావాలంటే నేను ఏం చేయాలి చెప్పు. ఆహా, ధర్మమూర్తి ఆనాడు అడగకపోతే మనకెక్కడివి ధర్మాలు. ఎందుకంటే చాలామంది 99% మొత్తం గృహస్థాశ్రమంలోనే ఉంటారు కనుక గృహస్థులకు సన్యాసి ఫలం రావాలంటే గృహస్థులు వెళ్ళాలి. ధర్మనందన, గృహస్థుడైన వాడు వాసుదేవార్పణంగా గృహోచి దగ్గర అనుసంధానం చేస్తూ ఏది చేసినా కృష్ణార్పణం, కృష్ణార్పణం, శివార్పణం, ఏదో ఒకటి దైవం అర్పణం చేసుకుంటూ ఉండాలటప్పటికీ.
మహాములను సేవించుతూ శ్రీహరి దివ్యావతార కథాశ్రవణం చేస్తూ అయ్యే బీజకాలంలో శాంత జనులను ఊడి ఉండుచూ ప్రతి స్కందంలో ఇచ్చాడండి సత్సంగం. శాంతాత్మలతో సాహసం చేస్తుంటే నీకు శాంతమే వస్తుంది. ఇక మందర లాంటి వాళ్ళతో శోభ చేస్తే కైకి కూడా మందర అవుతుంది, సమస్య లేదు. కనుక మరి ఇంట్లో ఉండే చిన్న చిన్న జీవకోట్లుంటవే కడుపు కోసం నీ ఇంట్లో దొంగతనం చేసేటివి అగో వాటిని ఏమనకుండా ఉంటే సన్యాసికి వచ్చిన పొలాన్ని ఇది వస్తుందయ్యా అన్నాడు. సర్వభూతదయ్యా అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియగా. గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా అవి ఆ విధంగా ఉన్నవాడికి ఫలం దొరుకుతుంది. ఆ సన్యాసికి వచ్చిన ఫలం గృహస్థుకు వస్తుంది. ఇంట్లో చిన్న చిన్నవి ఏమో తింటే కదా, ఏది తింటే మనం 10 కింటాల బియ్యం మనం తింటాం, ఓ 10 కిలోలు ఇవి తింటే ఏం బాగా అని అనుకుంటామా? అనుకోం. వీటికి అందరూ పెట్టే పాయిజన్ తెచ్చేవారు, పెట్టుడు మర్చిపోయినా మామిడి పెడతా చూడు ఎలుకలకు చీమలకు. లక్షణ రేఖ దగ్గర లక్షణ రేఖ రాముడు అప్పుడే సీతమ్మ దాటిపోయి లక్షణ రేఖ కూడా కాలు వేస్తలేవు. అవి డీడీ పౌడర్ కూడా పడుతున్నాయి చీమలు. ఎందుకయ్యా అంటే అది కూడా కంప్యూటర్ చీమలైనవి. నీ పాయిజన్ గీజనమే ఏం తినం కూడా మాకట్ల మన అన్నం. ఒక విధంగా చూస్తే ప్రకృతికి విరుద్ధం చేస్తున్నాం కనుకనే మనకు అన్నం దొరకకుండా అవుతుంది. నేడు రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటారంటే కారణం ఏమిటి? ప్రతి జీవిని చంపుతాం, మేము కూడా బతుకుతాం. ఎన్నిసార్లు పైరు పుట్టినప్పటి నుంచి మతమైన జీవకోట్లన్నింటి కూడా నేనే సృష్టిస్తున్నాను. మమై వంశే జీవలోకే సనాతన బీజం మాం సర్వభూతానం అని భగవంతుడు చెప్తుంటే ఆ భగవంతుడికి మనం చేసే బడుద్దాయి పని యాంటీబయాటిక్ అన్నమాట. ఇది ఏ జీవి బతకాలి, నేను ఒక్కడే బతకాలి. పాపం ఈ చిన్న జీవులు కదా నిన్నేం చేస్తాయి? అటువంటి జీవులను ఇవ్వడకుండా ఎవరి కోప్పడకుండా చంపకుండా ఉంటాడో అగ వాడికి సన్యాసికి వచ్చిన ఫలం వస్తుంది. ధర్మనందన జనక గురులనైన చంపు అర్థమునకై ప్రాణమైన విడుచు భార్య కొరకు అట్టి భార్య పురుషుడది శుశ్రూష చేయించి గెలుచున్న అజితుం ఈశునైనా. కాంతాకనకాలతో గృహస్థాశ్రమంలో ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది కనుక వాటిని సద్వినియోగం చేసుకోవయ్యా. సద్వినియోగం చేసుకుంటే పతివ్రత అయినటువంటి ఒక భార్య అతిథి అభ్యాగతను రక్షించి గృహస్థాశ్రమంలో ఉన్న పురుషుల్ని కాపాడుతుంది. అంటే పరమార్థం కోసం వాడుకుంటే ఆనందదాయకం అవుతుంది గృహస్థాశ్రమం. సన్యాసికి వచ్చిన ఫలం వీడికి వస్తుంది. కానీ స్వార్థంతో వాడుకుంటే మరి వీడు వెళ్ళేది నరకానికి. అవన్నీ నరకాల్లో విన్నారు కదా ఏమేమి షార్ట్గా టచింగ్ ఇచ్చుకుంటూ పోయినాడు పరీక్ష. అందరూ ఇట్ట పుణ్యం వస్తుందయ్యా, కొన్ని చెప్తున్నాను వినున్నాడు. యా క్షేత్రం కురుక్షేత్రం ప్రయాగపురాశ్రం నైమిషం ఫల్గుణం సేతువు ప్రవాసం కుటస్థలి వారణాసి మధురాపురి పంపా బిందు సరోవరంబు నారాయణాశ్రంబు భూవరేంద్ర. వీటిని శుభకాముడైన వాడు ఎల్లప్పుడూ సేవింపవలేను సుమ్మా. నరేంద్ర విను అఖిల లోకములకు అధిదైవతము కూడా. హరి జనులందు కూడా అనేక మంది ఉంటారు. కర్మనిష్ఠులు, తపోనిష్ఠులు, వేదశాస్త్రనిష్ఠులు, జ్ఞానయోగనిష్ఠులు అని అనేక విధాలుగా వర్తిస్తుంటారు. కనుక అందరిని ఏర్పాటు చేసుకొని ఎవరిని ద్వేషించకుండా అందరినీ పూజించాలయా గృహస్థి అయినటువంటి వాడు. యా ఇంకొక రహస్యం చెప్తున్నాను పరీక్ష మహారాజా. ధర్మానందన వినుమని నారదుడు చెప్పినటువంటి దాన్ని చెప్తున్నాడు పరీక్షిత్తు సుగ్రీవుల వారు. హరిమహిమంతనకు ఎప్పటి గురువున్ హరిమహిమంతనకు ఎప్పటి గురువున్ నరుడను దరచి కుంఠిత భక్తిందిరుగు పురుషు శ్రమమెల్ల కరి శౌచముఖి అని రక్తకంబగును సుమ్మా. భగవతత్వాన్ని చూపించుకుంటూ బ్రహ్మానందాన్ని ప్రసాదించేటువంటి ఒక గురువును మా గురువు కూడా నా వల్లే మానవుడు, నీ వల్లే మానవుడు కాబట్టి బంగారంతో అన్న నీ వల్లే మానవుడే ఉంటాడు. కానీ మానవాతీతమైనటువంటి రహస్యతత్వాలన్నీ ఆ గురుగారు చెప్తుంటాడు. ఈయన కూడా నా వల్లనే సామాన్య మానవుడిని ఎవడైతే తలుస్తాడో అకుంఠితమైన భక్తితోనెవడైతే ఆ గురువును పూజించడో, నమస్కరించడో, గౌరవించడో వాణి శ్రమమెల్లా కరి స్నానం అంటున్నాడు. అంటే ఏం చేస్తుంది? స్నానం చేసిపోయి మళ్ళా దుమ్ములో పడుతుంది.